హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి. నేను మీ రితేష్. ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ గట్టేకా పులావ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. రాజస్థానీ ట్రెడిషనల్ మరియు ఫేమస్ రెసిపీ ఇది. జనరల్గా వాళ్ళు దీంతో కర్రీ అనేది ప్రిపేర్ చేస్తుంటారు, కానీ ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపెట్టబోయేది పులావ్ రెసిపీ అనమాట. చాలా సూపర్గా ఉంటుంది, మంచి స్మెల్తో చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇంట్లో అందరికీ కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎవరికైతే పులావ్, బిర్యానీ లాంటివి ఇష్టమవుతాయో వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ రాజస్థానీ స్పెషల్ గట్టేకా పులావ్. ముందుగా ఒక బౌల్లో నేను రైస్ అనేది నానబెట్టుతున్నాను. బాస్మతి రైస్ తీసుకోవచ్చు, రెగ్యులర్గా మీరు యూజ్ చేసే రైస్ కూడా తీసుకోవచ్చు. ఒక 2 కప్పుల వరకు మనం రైస్ అనేది నానబెట్టుకోవాలి. అప్రాక్సిమేట్గా 150 to 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఇంకో బౌల్లో 3/4 కప్పు శనగపిండి యాడ్ చేసుకుందాము. అందులోనే ఒక సగం స్పూన్ వరకు జీలకర్రతో పాటు పావు స్పూను పసుపు, సగం స్పూను కారం పొడి, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని, శనగపిండి కొంచెంమందికి గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది, కొంచెం పడదు, అందువల్ల కొద్దిగా వాము యాడ్ చేస్తున్నాను. ఓమా ఒక సగం స్పూన్ వరకు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి అవన్నీ కలిసే విధంగా. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ లేదా నెయ్యి కూడా యాడ్ చేసుకొని హ్యాండ్తో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ మాత్రమే యాడ్ చేసుకుంటూ గట్టి పిండి మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. డో అనేది సాఫ్ట్గా ఉండొద్దు, కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. అందుకోసం కరెక్ట్గా మెజర్ చేసుకుంటున్నాను నేను వాటర్ అనేది. సో కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే హ్యాండ్తో ఈ విధంగా మొత్తం కూడా ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉండాలన్నమాట, కొంచెం టైట్గా ఉండాలి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చిన్న బాల్స్ మాదిరిగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్కి లైట్గా నెయ్యి లేదా ఆయిల్ అనేది లైట్గా అప్లై చేసుకొని చిన్న సిలిండ్రికల్ షేప్స్ మనం ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి మనం తీసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ లేదా కడాయి తీసుకోండి. అందులో 2 కప్పుల వరకు నీళ్ళని మనం మంచిగా బాయిల్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఖచ్చితంగా ఈ విధంగా బాయిల్ స్టార్ట్ అవుతున్నప్పుడు మాత్రమే మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు మనం ఇదంతా కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు లైట్గా బబుల్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట దానిపైన. ఈ స్టేజ్లో అవి మొత్తం కూడా ఉడికినట్టు అనమాట. ఈ స్టేజ్లో మనం రిమూవ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీలైతే అదే ప్యాన్లో లేదా అదే కడాయిలో ఈ విధంగా మీరు కట్ చేసి పీసెస్ అనేవి చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. అందులో కొన్ని వాటర్ ఏమన్నా ఉన్నట్టయితే వాటర్ అనేది పాడేయద్దు. సో మనం పులావ్కి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ కూడా ఒక సపరేట్ ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పులావ్కి కావాల్సిన గిన్నెలో పావు కప్పు వరకు ఆయిల్ లేదా నెయ్యిని హీట్ చేసుకొని ఈ పీసెస్ అన్నీ కూడా మనం లైట్ గోల్డెన్ మదన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీలైతే మీరు డీప్ ఫ్రై కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కాకపోతే నేను షాలో ఫ్రై అనేది చేస్తున్నాను. సో డిపెండ్స్ అనమాట, మీ ఇష్టము. సో ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము లైట్ గోల్డెన్ మోదన్ అయిన తర్వాత. ఇప్పుడు హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. 3-4 లవంగాలు, 3-4 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క, సగం స్పూన్ సాజీరాతో పాటు 2 బిర్యానీ ఆకులు అండ్ బిర్యానీ పువ్వు కూడా కొంచెం యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో లేదా నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 5 నుంచి 6 వరకు ఈ విధంగా చీల్చుకునేవి కూడా ఇందులో యాడ్ చేసుకొని, ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని 2 మీడియం సైజు ఈ విధంగా చిన్నగా పీసెస్ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత సగం కట్ట కొత్తిమీర తరుగు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక పావు స్పూన్ వరకు పసుపు, గరం మసాలా ఒక పావు స్పూన్ వరకు, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ముందే మనం ప్రిపేర్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఇవన్నీ కూడా కలిసే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసులు లేదా 4 కప్పుల నీళ్ళని ఇందులో యాడ్ చేస్తున్నాను. సో 2 కప్స్ రైస్కి నేను 4 కప్పుల నీళ్ళని యాడ్ చేస్తున్నాను. నీళ్ళు ఎప్పుడైతే బాయిలింగ్ స్టేజ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ముందే పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకొని కంప్లీట్గా వాటర్ మొత్తం పోయేంత వరకు, అట్ ద సేమ్ టైం రైస్ మొత్తం ఉడికేంత వరకు మనం వెయిట్ చేసిన తర్వాత సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా రాజస్థానీ స్పెషల్ గట్టేకా పులావ్ రెడీ అయిపోతుంది. ఇది ఇవాల్టి వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.